అక్కడికి వెళ్ళిపోతే చాలు, తర్వాత చూసుకోవచ్చు. అదే ప్రాబ్లం. రిపబ్లికన్ పార్టీ గురించి మాట్లాడినప్పుడు అండ్ రీసెంట్ డెవలప్మెంట్స్లో అయ్యో అమెరికానా వద్దురా బాబు, అమెరికానా భయం, అమెరికానా వద్దు, అండ్ కొన్ని రిపోర్ట్స్ కూడా లేదా అమెరికాకి ఆల్టర్నేటివ్గా చూసుకుంటున్నారు ఇండియన్స్ అని చెప్పి. సో అంత సేఫ్ కాదా అమెరికా? టు బి ఆనెస్ట్, అమెరికా ఈజ్ ద ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. కమ్ టు ఎనీ హాస్పిటల్, ఎనీ డాక్టర్ టుడే ఈజ్ అన్ ఇండియన్. గన్ కల్చర్ అక్కడ చూసిన తర్వాత ఈ ఇండియన్స్ లేకపోతే ఏషియన్స్ లేకపోతే మన అమెరికన్ కాదనుకుంటే వాళ్ళకి కోపాలు వచ్చేస్తాయి, గన్ కల్చర్ ఎక్కువ అయిపోతుందని చెప్పి. ఇక్కడ మనిషిని చంపితేనే దిక్కులేదు, అక్కడ ఒక మనిషిని చంపితేనే ఇంత న్యూస్ అవుతుంది కదా. అమెరికాలో బాగా పట్టి పీడిస్తుంది ఏంటంటే డ్రగ్స్. కార్లో గన్ ఉంటుంది, ఎప్పుడు తెల్లవాడికి గన్ ఎప్పుడు ఉంటుంది, గన్ తీసేసుకుంటాం. సో ఆ గన్స్ తీసుకొని దే కైండ్ ఆఫ్ ఆస్క్ ఫర్ మనీ. ఇచ్చినా చంపుతారు, ఇవ్వకపోయినా చంపుతారు. రీజన్ అంటే ఇచ్చినాక నువ్వు ఎక్కడ చెప్తావు అని చెప్తాడు, ఇవ్వకపోతే కోపంలో కొడతాడు. 5 రోజులు గొడ్డులా కష్టపడతారు అండ్ 2 రోజులు మాత్రం బిందాస్గా ఎంజాయ్ చేస్తారని చెప్పి. దే ఎంజాయ్ ఎవ్రీడే. ఫ్రైడే ఈవినింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది, సండే ఈవినింగ్కి ఆగిపోతుంది. ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా తెలుగు వాళ్ళే, అది ఇక్కడున్నా ఎక్కడున్నా అక్కడున్నా. అండ్ ఈ దేశ కీర్తిని మోస్తూని ఆ దేశ బాధ్యతను కూడా నిర్వర్తిస్తూ ఉన్నారు. అంటూ ఉంటారు కదా భరతమాత అని చెప్పి. మనం మర్చిపోతామా? మర్చిపోం. అయినప్పటికీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినా మన కీర్తిని అలాగే ప్రతిధ్వనిస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు చాలామంది తెలుగు వాళ్ళు. అందులో ఒక వ్యక్తిని ఈరోజు నేను మేము ముందుంచబోతూ ఉన్నాను. అండ్ 200 ఏళ్ల అమెరికాలోని ఒక ప్రాంత చరిత్రలో ఆ చరిత్ర తిరగరాసిన వ్యక్తి. కాస్త మీకు ఎగ్జాగరేషన్ అనిపించవచ్చు, అభిప్రాయం ఏర్పడవచ్చు, తప్పలేదు. కానీ టోటల్ పోడ్కాస్ట్ చూసిన తర్వాత అభిప్రాయం మారే అవకాశం ఉంటుంది. ట్రస్ట్ మీ. ఎందుకు ఎవరా వ్యక్తి, ఏం జరిగింది అక్కడ, దాంతోపాటు ప్రస్తుతం అమెరికాలో ఉన్న సిచ్యువేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడుకోబోతున్నాం. ఇక ఆలస్యం చేయను, నేరుగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను డాక్టర్ కిరణ్ వేల్పుల, డిప్యూటీ మేయర్ ఆఫ్ ప్యూరియా, ఇలినాయ్. కిరణ్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. చాలా చాలా గర్వంగా అనిపిస్తూ ఉంది, ఎందుకంటే ఈరోజు మేమే అక్కడ అమెరికాలో ఉన్నాం అన్నట్టుగా అనిపిస్తూ ఉంది. సో నేను మా వాళ్ళకి ప్రామిస్ చేస్తున్నట్టుగా ఫస్ట్ నేను ఆ అంశం గురించి మాట్లాడుకుంటున్నా. 200 పైచిలుకు ఏళ్ళ అక్కడ చరిత్రని తిరిగి రాయడం అంటే అది అసాధ్యం. అది ఎలా సాధ్యమైంది? ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేసి తర్వాత మనం డీటెయిల్గా లోపలికి వెళ్దాం. అసలు ఏం జరిగింది అక్కడ? యుఎస్లో వీఆర్ నోన్ యాజ్ డాక్టర్స్. మనకి డాక్టర్స్ కానీ ఇంజనీర్స్ కానీ మెజారిటీ ఆఫ్ ద డాక్టర్స్ ఆర్ ఫ్రమ్ ఇండియన్ ఆరిజిన్. తర్వాత ఇంజనీరింగ్, ఇప్పుడు క్యాటర్పిల్లర్ అనే ఒక ప్లేస్ ఉంది. సో క్యాటర్పిల్లర్ ఈజ్ ఇన్ పియోరియా, దెన్ హెడ్ క్వార్టర్స్ ఆర్ ఇన్ పియోరియా. At one point of time before recession happened, if you close your eyes and open your eyes, you will actually find an Indian. అంతమంది ఇండియన్స్ ఉన్నారు, కానీ we don't have a say on the political side. ఇంకోటి ఏంటంటే, ఫర్ us to be very safe we need protection. Somebody has to stand up, somebody has to do something. So I was a student leader from my childhood. So when I went back to US, I never thought ఇట్లాంటి అవకాశం మనకు వస్తుందని నేను అనుకోలేదు. దెన్ వాట్ హ్యాపెండ్, యుఎస్లో జనరల్గా ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత, గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత, సిటిజన్షిప్ వచ్చిన తర్వాత యూ హ్యావ్ టు రన్ ఫర్ స్కూల్ బోర్డ్. జనరల్గా ఎట్లా ఉంటుందంటే స్కూల్ బోర్డ్ కానీ కాలేజియట్ బోర్డ్ కానీ, సో అట్లాంటివి స్టార్ట్ చేయాలా. సో ఎందుకంటే వీ విల్ హ్యావ్ టు మెజర్ అవర్ ఓటింగ్ పాపులేషన్. ఓకే, ఇప్పుడు ప్యూరియాస్ పాపులేషన్ వుడ్ బి గివ్ ఆర్ టేక్ లైక్ 150,000 అనుకోండి. దాంట్లో 751 మంది మాత్రమే ఇండియన్స్ ఓట్, యూ కెన్ ఓట్. సో అంత లీనియంట్ మనం, ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గెట్ గ్రీన్ కార్డ్ అండ్ వెరీ డిఫికల్ట్ టు గెట్ సిటిజన్షిప్, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ మానిటర్డ్. సో అట్ వన్ కోవిడ్ అప్పుడు ఐ వాజ్ సిట్టింగ్ హోమ్ డూయింగ్ నథింగ్. దెన్ ఐ వాజ్ థింకింగ్, then we had lot of issues where Indians are facing. So since I was actually waiting for an opportunity to come in, there was an opening for a community college election. So then I started my election. It's very funny, I'll tell you. అదే నేను అదే అనుకున్నా,
అంటే సారీ ఫర్ ద ఇంటరప్షన్, 750 మంది మాత్రమే తెలుగు వాళ్ళు అనుకుంటే అక్కడ సపోర్ట్ ఇచ్చిన గట్టిగా ముందుకు అడిగడం కూడా సాధ్యం కాదు. ఇంకోటి ఏంటంటే 751 మంది 751 మంది వచ్చి ఓటేయరు. పోయిరు. సో వచ్చినా ప్రాబబ్లీ మనకు 30% వేస్తారని నమ్మకం లేదు. 40% కూడా వేయరు. సో ఏం జరిగింది, సో వెన్ ఐ వాంటెడ్ టు రన్ ఫర్ అన్ ఎలక్షన్ ఎవ్రీబడి వాజ్ సర్ప్రైజ్డ్. మనము ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ఎ మెడికల్ బ్యాక్గ్రౌండ్. హౌ కెన్ ఎ మెడికల్ బ్యాక్గ్రౌండ్ పర్సన్ బికమ్ ఎ పాలిటీషియన్ is the ఇంట్రెస్టింగ్ పార్ట్ దేర్. ఇంకొక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఉంది. ఆయన పోటీ చేసింది కూడా మీరు ట్రంప్ పార్టీగా రిపబ్లికన్ పార్టీ. No, first I was an independent. First election. ఇండిపెండెంట్. ఓకే. ఫస్ట్ ఎలక్షన్ కాలేజ్ బోర్డుకి రన్ అయినప్పుడు ఇండిపెండెంట్. ఓకే. సో మనీ రేజ్ చేయాలి క్యాంపెయిన్కి. సో ఇండియన్స్ డోంట్, అంటే మనం గెలవం కదా, సో నో బడీ వాంట్స్ టు గివ్ మనీ. సో వీ రేజ్ సమ్ మనీ అండ్ వీ వెంట్ ఫర్ క్యాంపెయిన్. ఓకే. సో క్యాంపెయిన్ అయిపోయింది, ఓటింగ్ అయిపోయింది. అవుట్ ఆఫ్ 3 seats ఉన్నాయి, 2 seats ఉన్నాయి, 3 people వర్ కంటెస్టింగ్. సో ఇలినాలో ఎట్లుంటుందంటే, మనం ముందు వెళ్ళినప్పుడు నామినేషన్ వేసినప్పుడు, ఇలినా కదా నీ యూఎస్లో నామినేషన్ వేసినప్పుడు ఎట్లా ఉంటుందంటే, యూ విల్ హ్యావ్, ఇప్పుడు మీరు నేను ఒకేసారి 12 o'clockకి నామినేషన్ వేయాలా. ఇద్దరం 12కి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే కాయిన్ టాస్ వేస్తాం. టాస్ వేసినప్పుడు టాస్ గెలిచినప్పుడు ఏమవుతుందంటే బ్యాలెట్లో ఫస్ట్ పేరు మన పేరు వస్తుంది. సో వచ్చింది నాది. ఫస్ట్ పేరు వచ్చినప్పుడు యూజువల్గా టెండెన్సీ ఎట్లుంటుందంటే, ఎనీ ఓటరు ఫస్ట్ ఓడికి వేస్తాడు, సెకండ్ ఓడికి వేస్తాడు, లేదా థర్డ్ ఓడికి దాకా పోడు, ఎందుకంటే వాడికి అంత ఇంట్రెస్టింగ్ ఉండదు. సో ఐ సెడ్ ఓకే, ఐఎమ్ గోనా విన్. I have a medical background, very different kind of mentality. Not a ఎట్లా అంటే కల్చర్ పాలిటీషియన్ కాదు, అంటే ట్రెడిషనల్ పాలిటీషియన్ కాదు, కమింగ్ ఫ్రమ్ ఎన్ ఇమిగ్రెంట్ బ్యాక్గ్రౌండ్. నా పేరు పలకట్టం కూడా రాదు చాలా మందికి. ఇప్పుడంటే నవ్ ఐఎమ్ వెరీ పర్టికులర్ గాయ్ ఇన్ దట్ ప్లేస్, కానీ కిరణ్ వేల్పుల అంటే ఎవడు పలకలేడు. సో దెన్ వీ వెంట్ టు ఎలక్షన్ అయిపోయింది. April 4th వాజ్ ద కౌంటింగ్. సో మీ అండ్ మై వైఫ్ గాట్ బఫ్లా వైల్డ్ వింగ్స్ తెచ్చుకొని, సో వీ ఇన్వైటెడ్ ఫ్రెండ్స్. సో బెట్ ఏంటంటే 200 ఓట్లు వస్తాయని బెట్. ఓకే. సో ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయింది 0, సెకండ్ రౌండ్ స్టార్ట్ అయింది 0, థర్డ్ రౌండ్ స్టార్ట్ అయింది 0, ఫోర్త్ రౌండ్కి వచ్చేటప్పటికి టీవీ ఆపేసినాం, ఇంకా వద్దులే అని. సో అయిపోయిన తర్వాత దెన్ వాట్ హ్యాపెండ్ వాజ్, మై ఫ్రెండ్స్ కేమ్ అండ్ సెడ్ ఓకే, ఒక్క ఓటన్నా, ఈవెన్ నీ వైఫ్ ఓటన్నా పడాలి కదా. సో అని అంటే సరే, దెన్ వీ స్టార్టెడ్. సో ఇనిషియల్గా ఏమైందంటే దే స్టార్టెడ్ కలెక్టింగ్ ద పోస్టల్ బ్యాలెట్స్. ఓకే. పోస్టల్ బ్యాలెట్ నాకు ఎవరు వేయలేదు. సో దెన్ వెన్ ఐ ఓపెన్డ్ ఇట్ ఐ సా 2000. 2000 ఎట్లా వచ్చినాయి మనకి రావాల్సిన 200-300 కానీ. దెన్ వీ స్టార్టెడ్ లుకింగ్ అట్ ఇట్. సో ఫైనల్లీ ఐ మేడ్ క్లోజ్ టు 9,400 ఏమో వచ్చినాయి నాకు, అవుట్ ఆఫ్ 15,000 ఐ థింక్. దోస్ ఓట్స్ కుడ్ బి డివైడెడ్. నేను 350 ఓట్స్తో ఓడిపోయినా ఫస్ట్ ఎలక్షన్. సో ఓడిపోయినాక వీ సెలబ్రేటెడ్ ఇట్, ఈవెన్ దో, ఎందుకంటే వీ థాట్ వీ విల్ బీ లైక్ గెటింగ్ 200-300 ఓట్స్ వచ్చే దగ్గరికి 9,000-9,500 వచ్చేటప్పటికల్లా. దెన్ ద ఇండియన్ కమ్యూనిటీ స్టార్టెడ్ రియలైజింగ్ దట్ ఓకే, దిస్ గాయ్ కుడ్ బి అవర్ బీకన్, he could be able to lead us అని ఇండియన్ కమ్యూనిటీ స్టార్టెడ్ బ్యాకింగ్ మీ అప్. అట్ ద సేమ్ టైమ్ మెడికల్ కమ్యూనిటీ, అండ్ దెన్ ద సేమ్ టైమ్ ఇప్పుడు ఏమంటుందంటే పోలరైజేషన్ అంటారు. సో యూ డోంట్ వాంట్ టు బీ, సో ఈదర్ యూ డోంట్ వాంట్ టు బీ హార్డ్ కోర్ రిపబ్లికన్, యూ డోంట్ వాంట్ టు బీ హార్డ్ కోర్ డెమోక్రాట్, సో యూ వాంట్ టు బీ ఏ సెంట్రిస్ట్. సో పీపుల్ సా మీ యాజ్ అ సెంట్రిస్ట్, అంటే బికాజ్ ఐ డోంట్ క్యారీ ఎనీ బ్యాగేజ్. నాకేమీ, my father was not an independent Republican, my mother is not a Democrat, so I don't have any political clout kada. So they thought that I would be an ideal candidate, and because Caterpillar headquarters are moving out and we are building the cancer center, they thought I would be able to the correct candidate to represent the medical community. So then I ran for an election. Appudu I think I scored close to 70,000-80,000 votes వచ్చుంటాయి. So then I was able to, this is my 8th year in power. Wow. Yeah. This is a very, I mean, people think it is easy. It's not. It's dedication. You need to be very, very careful. ఎందుకంటే ఏ చిన్న తప్పు చేసినా కానీ ఇమిగ్రెంట్ అంటాడు, వాడికి మన భాష రాదు. So people are trying to kind of blame you. They wanted to blame for everything. Even they say now culture is being changed.
ఎందుకంటే బికాస్ ఆఫ్ సెవరల్ పీపుల్ నౌ కమింగ్ ఇన్ టు పాలిటిక్స్, దాల్ చావల్ బికేమ్ ఏ హౌస్ హోల్డ్ థింగ్ ఫర్ ఈవెన్ అమెరికన్స్ దీస్ డేస్, ఎందుకంటే దే వాంటెడ్ టు ఎంబ్రేస్ ద కల్చర్. సో ఇనిషియల్లీ ఇట్ వాజ్ ఎ వెరీ హార్డ్ బ్యాటిల్ ఫర్ అస్. మీరు ఇందాక అంటూ ఉంటే నాకు ఐపీఎల్ మ్యాచ్లో ఇనీషియల్గా కాకుండా లాస్ట్లో వచ్చి టైలెండర్స్ విన్ చేస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది. సో ఎలక్షన్ గురించి మీరు అన్నప్పుడు ఇక్కడ ఎలక్షన్స్కి అక్కడ ఎలక్షన్స్కి డిఫరెన్స్, బికాస్ ఆల్రెడీ మీరు అక్కడ ఉన్నారు, గెలిచారు. ఆ డిఫరెన్స్ ఆఫ్ ఎలక్షన్ని చాలా సందర్భాలు మనం మీడియాలో మాట్లాడుకుంటుంటాం. బట్ ఐ జస్ట్ వాంట్ టు లిసన్ ఫ్రమ్ యూ, ఎలా ఉంటుంది ఇక్కడ చూసినప్పుడు, ఎలా అనిపిస్తుంది మీకు అప్పుడు? యుఎస్లో అయితే బ్రైబింగ్ ఉండదు, వెరీ క్లీన్. యూ హ్యావ్ టు కన్విన్స్ ద ఓటర్, యూ హ్యావ్ టు టెల్ నువ్వేం చేస్తావు అనేది చెప్పాలి. ఓకే, అదొకటి. ఇంకొకటి ఏంటంటే ట్రాన్స్పరెన్సీ. ఎట్లుంటుందంటే ఓటింగ్ డే ఉండదు ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రైమరీస్ ఉండవు, డైరెక్ట్ నామినేషన్ తీసుకుంటాం, ఎలక్షన్కి పోతాం. మా దగ్గర ఎట్లా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా 2027 ఐ హ్యావ్ టు ఫైట్ అన్ ఎలక్షన్ అగైన్. సో 2026 నవంబర్కి మేము నామినేషన్స్ వేస్తాం. సో లెట్స్ ఏ 5 సీట్స్కి మేబీ 20 మెంబర్స్ కంటెస్ట్ చేస్తే, ఇక్కడ ఏం చేస్తామంటే ఒక కాన్స్టిట్యుయెన్సీలో నిలబడ్డప్పుడు ఆ 5 సీట్స్కి ఒక సీట్కి 20-30 మంది వేస్తారు కదా. సో 20-30 మంది కొట్టుకుంటారు. అక్కడ ఎట్లా ఉంటుందంటే, యూజువల్గా దే గో ఫర్ ప్రైమరీ అంటే దెన్ వీ అలౌ ద ఓటర్స్ టు కమ్ టు ఓట్. వాళ్ళు ఏం చేస్తారంటే టాప్ 10 పిక్ చేసుకుంటారు. ఓకే, సో 1:2కి ఫైట్ చేస్తాం అక్కడ. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఇంకోటి ఏంటంటే, లెట్స్ ఏ నా ప్రైమరీ స్టార్ట్, ఇప్పుడు నా నామినేషన్స్ నవంబర్లో ఎండ్ అయిపోయినాయి అనుకోండి. నవంబర్లో ఎండ్ అయిన తర్వాత దెన్ డిసెంబర్ దాకా యూ కెన్ క్యాంపెయిన్. డిసెంబర్ నుంచి యూ కెన్ క్యాంపెయిన్ ఈవెన్ ఆన్ ద క్యాంపెయిన్ డే ఆల్సో అక్కడ. ఓకే, సో దెన్ డిసెంబర్ జనవరి నుంచి ఫిబ్రవరి వరకు యూ కెన్ గో ఓట్ ఎనీ డే. యూ కెన్ ఓట్ ఎనీ డే. వీకెండ్స్ పోవచ్చు, వీక్ డేస్ పోవచ్చు, ఎలక్షన్ ఆఫీస్కి పోవచ్చు, స్కూల్స్లో పెడతారు బ్యాలెట్స్. సో ఐ ఫౌండ్ ఇట్ వెరీ వెరీ ట్రాన్స్పరెంట్. అండ్ పీపుల్ రియలీ ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, యూ విల్ బీ హోల్డ్ అకౌంటబుల్. ఓకే, యూ విల్ బీ. ఇప్పుడు నేను ఏదైనా చెప్పినానంటే అది చేయాల్సిందే. ఓకే, సారీ ఫర్ ద ఇంటరప్షన్. మీ దగ్గర క్యాంపెయిన్ అన్నప్పుడు ఇక్కడ క్యాంపెయిన్ చూసాం, అక్కడ క్యాంపెయినింగ్ అంటే కొంచెం జర్నలిస్ట్ వ్యూలో చూస్తాం, మాకు అర్థమవుతుంది. లైక్ ఇద్దరు పోడియం దగ్గర నుంచి ఉంటారు, కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు, నేను ఇది చేస్తామని చెప్తూ ఉంటారు. బట్ మన దగ్గరకు వచ్చినప్పుడు కోర్స్ అవి ఉంటాయి, ఎజెండా అంటూ ఉంటారు, మేనిఫెస్టో అంటూ ఉంటారు. బట్ ఎక్కువగా కౌంటర్ అటాక్స్ జరుగుతూ ఉంటాయి, వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు, ఈ కైండ్ ఆఫ్ చూస్తూ ఉంటాం. అక్కడ కూడా చాలా స్మూత్గా ఉంటుందా, ఎలా ఉంటుంది అక్కడ క్యాంపెయిన్? అక్కడ ఎట్లా ఉంటుంది అంటే టౌన్ హాల్ మీటింగ్స్ అంటారు. ఇప్పుడు ఇట్లా మనం కూర్చుంటాం కదా. సో వాళ్ళు దే ఆస్క్ యూ క్వశ్చన్స్ అండ్ యూ కెన్ డిబేట్ ఆన్ ద స్టేజ్ ఇట్ సెల్ఫ్, సేయింగ్ దట్ వాట్ యూ కెన్ డూ, వాట్ ఈజ్ యువర్ విజన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేనిఫెస్టో అంటారు కదా. ఇక్కడ ఏంటంటే పార్టీ విల్ నెవర్ హ్యావ్ ఎ మేనిఫెస్టో, క్యాండిడేట్ విల్ హ్యావ్ ఎ మేనిఫెస్టో. ఇంకోటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మై మేనిఫెస్టో వాజ్ ఐ బిల్డ్ 3 ఇనిషియేటివ్స్. ఒకటి ఏంటంటే, ద ఫస్ట్ వన్ ఈజ్ మిడిల్ స్కూల్ టు మెడికల్ స్కూల్ అని ఒక ప్రోగ్రామ్ బిల్డ్ చేసిన. అదేంటంటే, అగైన్ దిస్ ఈజ్ అ బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ అ పర్సన్ హూ ఇస్ కమింగ్ ఫ్రమ్ ఎ హంబుల్ బ్యాక్గ్రౌండ్. ఎట్లా అంటే ఏమని ఆలోచించినానంటే, ఈ జనరల్గా యూఎస్లో కెరియర్ ఎప్పుడు డిసైడ్ చేసుకుంటారంటే 7th, 6th, 7th, 8th క్లాసెస్లో డిసైడ్ అవుతారు. వెరీ ఎర్లీ. ఆ తర్వాత హై స్కూల్కి వస్తాం కదా. సో వాళ్ళు ఏం చేస్తారంటే, ఇండియాలో ఐ మీన్ ఐ షుడ్ నాట్ సే డిసడ్వాంటేజ్, ఐఎమ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్ కదా. సో ఎట్లుంటుందంటే, మనకి బైపీసీ, ఎంపీసీ ఈ 2 ఉంటాయి. నేను చదువుకున్నప్పుడు అయితే ఆ 2 ఉన్నాయి. సిఈసి, హెచ్ఈసి ఇంకా నాకు తెలియదు. సో అక్కడ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు నేను మెడిసిన్ చేయాలని డిసైడ్ అయినాను, లేకపోతే సైన్స్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళాలంటే ఐ లోడ్ ఆల్ ద సైన్స్ క్లాసెస్. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ విల్ ఆల్సో లోడ్ ద మ్యాథ్. ఐ డోంట్ నో. ఇంకోటి ఏంటంటే, లింగ్విస్టిక్స్ చేసినోడు న్యూరో సర్జన్ అవ్వచ్చు అక్కడ. సో ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ దేర్. ఇక్కడలాగా ఒక స్ట్రీమ్లో పోయినాక మనం వెనక్కి రాలేం కదా. దేర్ యూ కెన్ చేంజ్. ఐ ఫినిష్ మై ఎంబీఏ. సో బేసికల్గా నేను ఎంబీఏ చేయగలిగినానంటే, not having a single background of economics, not having a single background of computer, corporate finance, I was able to do it. So people can switch. Adi very beautiful system US lo. So but only thing ఏంటంటే,
మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కెనాట్ అఫోర్డ్ ఇట్. సో అందుకని ఏం చేసినామంటే వీ క్రియేటెడ్ అ ప్లాట్ఫామ్ వేర్ ఇంకొక ఇంపార్టెంట్ సిస్టమ్ ఏంటంటే if you study, US is known for education. Okay, public schools are the best. చాలా మంది and people who can afford go for private schools కానీ 90% of the people go to public schools. So public schools are free education. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవనుకోండి, if I declare I don't have money, my son will have the food like everybody. So food కానీ everything will be taken care. సో అయినా కానీ ఏం చేస్తారంటే ఆఫ్టర్ ద ఫ్రీ ఎడ్యుకేషన్ ఈజ్ డన్, పీపుల్ డోంట్ వాంట్ టు పుట్ మనీ. అందుకని ఏమవుతుందంటే అక్కడ నుంచి వచ్చిన తర్వాత వొకేషనల్ కోర్సెస్కి వెళ్ళి డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఎక్కువ కాబట్టి దే స్టాప్ దేర్. నేనేమనుకున్నానంటే వై డూ వీ స్టాప్ అని. సో వీ పిక్ ద కోహార్ట్ ఫ్రమ్ ద మిడిల్ స్కూల్, వీ గైడ్ దెమ్ టు హై స్కూల్. వాళ్ళని తీసుకెళ్ళి కమ్యూనిటీ కాలేజ్ అంటే గవర్నమెంట్ కాలేజెస్లో వేసేసి సబ్సిడైజ్డ్ ఎడ్యుకేషన్ ఇప్పిస్తారు. అది నార్మల్. అది మనమేం చేయము, బట్ వీ క్రియేట్ ఏ పోర్ట్ఫోలియో. సో వాళ్ళు అదే దాంట్లో వచ్చిన తర్వాత దెన్ వీ టేక్ దెమ్ టు అండర్ గ్రాడ్యుయేట్. సో అది దే హ్యావ్ టు పే. బట్ అది దాటినాక ద ఇన్సెంటివ్ ఏంటంటే, క్యారెట్ అండ్ స్టిక్ ఇన్సెంటివ్ ఏంటంటే, మీరు మంచిగా చదివితే ఎంకాడ్ లేకుండా యూ కెన్ గో టు మెడికల్ స్కూల్. ఓకే. సో ఆ ప్రోగ్రామ్ నేను బిల్డ్ చేసినాను. We dedicated before I came. So I think May 19th was when we dedicated to the city. So that was my initiative. 5 students already went to med school without any MCAD. So that is my promise to the city of Peoria. So I did one promise. Second one ఏంటంటే ఇండస్ట్రియల్ టెక్ గ్రాంట్ అంటారు. అంటే ఇప్పుడు మీరు స్టార్టప్ అనుకోండి, యూ నీడ్ మనీ. ఎవ్రీ స్టార్టప్ నీడ్స్ మనీ. మీరు వేరే దగ్గరికి పోయి అప్పు తెచ్చుకొని ఇల్లు తాకట్టు పెట్టుకునే వాళ్ళు, నేనే $50,000 ఇస్తాను, కమిట్మెంట్ ఏంటంటే 2 సంవత్సరాలు ఉండాలి. సో 50,000 ఈజ్ నాట్ ఎ స్మాల్ మనీ. సో వీ గేవ్. సో 2 years ఇచ్చినాం. సో ఇండస్ట్రీ టెక్ గ్రాంట్ బిల్డ్ చేసినాం. దెన్ ఈ సేఫ్టీ. సో మీరు మేనిఫెస్టో అంటే దిస్ ఈజ్ మై మేనిఫెస్టో. సో ఐ ఫైట్ ఆన్ దీస్ 3 things. ఓకే. సో దిస్ ఈస్ హౌ ద పాలిటిక్స్ విల్ రన్. ఒకవేళ అంటే సారీ టు ఆస్క్, మీరు ప్రామిస్ ఇచ్చారు, అక్కడ నెరవేరలేదు, లేకపోతే అలాంటి సిచ్యువేషన్స్ ఒక పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతూ ఉన్నా, అప్పుడు ఎలా ఉంటుంది పబ్లిక్ నుంచి? యూ హ్యావ్ టు టెల్ ద ట్రూత్. నేను ట్రై చేశాను. అండ్ ఎవ్రీబడి ఇక్కడ వీ హ్యావ్ ఎ కౌన్సిల్ మీటింగ్ ఎవ్రీ second Tuesday. ఓకే. ఎవ్రీ సింగిల్ పర్సన్ ఇన్ ద సిటీ విల్ లిసన్, బికాస్ ట్యాక్స్ వేస్తాం కదా. సో ఎవ్రీ ట్యాక్స్ దే విల్ హ్యావ్ టు ఆస్క్, దే విల్ కమ్ బ్యాక్ అండ్ ఆస్క్ వై డిడ్ యూ ట్యాక్స్. సో రిపబ్లికన్స్ ఆర్ నాట్ ఫేవరబుల్ ఫర్ ట్యాక్స్. డెమోక్రాట్స్ ఏంటంటే ట్యాక్స్ వేయాలని. దిస్ ఈజ్ అ జనరల్ టెండెన్సీ. సో వీళ్ళు దే కమ్ టు ద కౌన్సిల్, దే ఆర్గ్యూ, దే కైండ్ ఆఫ్ సిటిజన్స్ ఆపర్చునిటీ ఉంటుంది. ఇట్స్ ఎ వెరీ డిఫరెంట్ బాల్ గేమ్. సో తప్పు మనం చేత కాకపోతే కాలేదు, ఎందుకు కాలేదు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే చాలు, కన్విన్స్ చేయగలిగితే చాలు. ఓకే. సో మీ జర్నీలో జరుగుతున్నప్పుడు రిపబ్లికన్ పార్టీ వైపు ఎలా వచ్చారు, ఎప్పుడు వచ్చారు? బికాస్ ఇక్కడ నుంచి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి నాకు కూడా. రిపబ్లికన్ పార్టీ అంటే ఇట్స్ ఆల్ ప్రిన్సిపల్స్. ఓకే. అంటే ఐ డోంట్ వాంట్ టు బీ టూ కాంట్రవర్షియల్. సో ఐ డోంట్ వాంట్ టు బీ టూ కాంట్రవర్షియల్. ఇదేంటంటే పార్టీ సిద్ధాంతాలు అంటారు కదా. ఓకే. సో డెమోక్రాట్స్ ఆర్ లిటిల్ లిబరల్. ట్రూ. నేను ఇంకా ఆ మాట అనుకుంటున్నాను. సో రిపబ్లికన్స్ ఆర్ లిటిల్ బిట్ ట్రెడిషనల్. ఓకే. అంటే అంటే లిబరల్ అంటే యూ కెన్ బి ఎనీథింగ్. సో ఇఫ్ యూ ఆస్క్ మీ, ఐ బిలీవ్ దట్ ఫాదర్ ఈస్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. అంటే మన తెలుగులో అంటుంటారు చాదస్తం అంటారు, కానీ చాదస్తం కూడా కొన్ని సందర్భాల్లో చాలా అదేంటంటే ఫ్రీ హ్యాండ్ ఎక్కువ. అండ్ ఇంకోటి ఏంటంటే యూనో మై ప్రిన్సిపల్స్, ఐ ఎమ్ మోర్ ఇన్ టు ఫ్యామిలీ బాండింగ్స్ అన్నీ ఎక్కువ. ఫ్యామిలీ బాండింగ్స్ అంటే కూడా హౌ యూ కండక్ట్ యువర్ సెల్ఫ్ ఈజ్ వాట్ ఇట్ మ్యాటర్స్. ఓకే. సో ఐ గాట్ అట్రాక్టెడ్ టు ద రిపబ్లికన్ policies and all. Some people don't like it. I mean, now actually I will say because of Trump, I think it is actually going the opposite. ఇప్పుడు seesaw పోయినప్పుడు when Biden was there, people started liking Trump. When Trump came, now they have no choice right now. So you can make your own opinions, but
point is I like to be a Republican, and I would say Peoria is a red dot in a blue ocean, ఓ because Chicago, Illinois is all Democrats. Democrats represent blue color, Republicans represent red. Red. So we are the red dot. రిపబ్లికన్ పార్టీ గురించి మాట్లాడినప్పుడు అండ్ రీసెంట్ డెవలప్మెంట్స్లో అయ్యో అమెరికానా వద్దురా బాబు, అమెరికానా భయం, అమెరికానా వద్దు, అండ్ కొన్ని రిపోర్ట్స్ కూడా లేదా అమెరికాకి ఆల్టర్నేటివ్గా చూసుకుంటున్నారు ఇండియన్స్ అని చెప్పి. సో అంత సేఫ్ కాదా అమెరికా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కిరణ్ గారు? I don't know why people make these allegations. దట్స్ వాట్. To be honest, America is a land of opportunities. ఇప్పుడు True. నేను చెప్తున్నా కదా, యూ కమ్ టు ఎనీ హాస్పిటల్, ఎనీ డాక్టర్ టుడే ఈజ్ అన్ Hmm. ఇండియన్. ప్రాబ్లం ఏంటంటే, ఐ మీన్ వీ హ్యావ్ టు బ్యాలెన్స్ అవర్ ఆర్గ్యుమెంట్. ఎట్లుంటుందంటే, నిజంగా టాలెంట్ ఉండేవాడు ఒకటి, ఎట్లా ఒకట్లా అమెరికా పోవాలనుకునేవాడు ఒకటి. సో సెకండ్ అది వీఆర్ కటింగ్ ఇట్ ఆఫ్. ఓకే. ఇప్పుడు మీరు ఉన్నారు, యూ స్టడీడ్ ఇన్ ఏ, యూ డోంట్ నీడ్ టు స్టడీ ఇన్ ఏ ఐవీ లీగ్ క్లాసెస్, బట్ యూ హ్యావ్ ఎ ప్యాషన్, you have a you should have a qualification. For example, ఎట్లా ఉంటుందంటే, there are two ways the people enter America. ఒకటి ఏంటంటే, ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఆఫ్షోర్ ఆన్షోర్ తీసి, they have every right, because the company they generate a lot of revenue, so they have every right to bring people. బట్ ప్రాబ్లం ఏంటంటే, అక్కడికి వచ్చే ఇది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. సెకండ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏంటంటే, హెల్త్ కేర్ మీద వచ్చేవాళ్ళు. హెల్త్ కేర్ మీద వచ్చే వాళ్ళకి దే ఆర్ లైక్, దే హ్యావ్ టు బీ డార్వినియన్స్. అంటే మీ దగ్గర ఒక స్పెసిఫిక్ టాలెంట్ లేకపోతే, ఇట్ ఈస్ వెరీ ఇంపాసిబుల్ ఫర్ యూ టు గో టు అమెరికా అనే మెడికల్ సైడ్ ఆఫ్ ఇట్ ఆర్ పిహెచ్డి సైడ్ ఆఫ్ ఇట్. అది దట్ ఈస్ అ వెల్ నోన్ ఫ్యాక్ట్. థర్డ్ థింగ్స్ ఏంటంటే, ఎడ్యుకేషన్ సిస్టమ్. ఎంఎస్కి వస్తారు, ఫస్ట్ ఐవీ లీగ్ కాలేజెస్కి అప్లై చేసుకుంటారు, అంటే ఎవ్రీబడి హ్యాస్ టు సర్వైవ్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే, వెన్ యూ కమ్ దేర్, యూ హ్యావ్ టు ఫాలో ద రూల్ ఆఫ్ ద ల్యాండ్. ట్రూ. That is something which, అంటే not only Indians, all the people, everybody who came, because of the liberal nature of the policies that were made, everybody started behaving as if, they can change. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, మా ఇంటికి వస్తే ఏం పెడతావు, అది that won't work. True. ఇంకోటి ఏంటంటే, యావరేజ్ అమెరికన్ దే యూస్ టు లైక్ ఇండియన్స్ అలాట్. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే, వీ హ్యావ్ టు, ఇప్పుడు మనము, ఇఫ్ యు ఆర్ ఈటింగ్ మీట్, ఇట్ డజంట్ మీన్ దట్ యూ కెన్ షో యువర్ వాట్ యువర్ ఈటింగ్, రైట్? సో రిలీజియస్ ఫ్రీడమ్స్ అన్నీ ఇచ్చినారు. వీ హ్యావ్ అవర్ టెంపుల్స్, వీ డూ ఆల్ ఫెస్టివల్స్, దే కమ్ టు అవర్ ఫెస్టివల్స్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే, ఇల్లీగల్గా ఉండే వాళ్ళతోనే ప్రాబ్లం. ఎందుకు ఇక్కడే నేను వస్తున్నాను ఆ పాయింట్కి. అంటే ఇక్కడ బ్రీచింగ్ జరగడానికి ఆస్కారం ఎక్కడ ఉంటుంది? ఎందుకంటే వాళ్ళు డాక్యుమెంటేషన్ సైన్ చేసినప్పుడు వాళ్ళకి అన్ని ప్రాపర్గా ఉంటాయి, డూస్ అండ్ డోన్స్ అన్నీ కూడా. ఎక్కడ బ్రీచ్ జరుగుతుంది? ఎక్కడ బ్రీచ్ జరిగిందంటే, ఇప్పుడు మీ నోటీస్లో ఉన్నవి. నో, ఐ విల్ టెల్ యూ. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉన్నాడు, ఇట్స్ అ రియల్ థింగ్. ఓకే. సో హీ చాలా పైసలు ఖర్చు పెట్టి చేసుకొచ్చినాడు, అండ్ హీ హ్యాస్ సో మెనీ థింగ్స్, రైట్? దెన్ ఆల్ ఆఫ్ ఎ సడన్ జాబ్ పోయింది. ఓకే. సో దెన్ he could not find a job in India, and so what happens is, he will stay there with, ఎందుకంటే అవన్నీ సోషల్ సెక్యూరిటీ నెంబర్ అవన్నీ ఉంటాయి. he'll stay there and then stay there in pursuit of finding a job, and then he becomes a defaulter. సో అట్లా పీపుల్ స్టార్ట్, అండ్ దెన్ ఆఫ్టర్ సమ్ టైమ్ దే అప్లై అసైలం. నాకు ఇండియాలో ఎవరు లేరు, నేను ఇక్కడే ఉండిపోతానని అసైలం. ద ప్రాబ్లం ఏంటంటే, వీ హ్యావ్ ది వై ఐ మీన్ ఇట్స్ మై ఓన్ పర్స్పెక్టివ్. ఓకే. ఇప్పుడు మీరు పని చేస్తారు, మీరు ట్యాక్స్ కడతారు, నేను పని చేయను, నా ట్యాక్స్ కూడా మీరే కట్టాలంటే కట్టరు కదా. సో దట్ ఈస్ వేర్ ది ఎంటైర్ ఇష్యూ స్టార్టెడ్ బర్నింగ్. కాన్ఫ్లిక్ట్ అక్కడ స్టార్ట్ అయింది. ఐ మీన్ ఐ వుడ్ నాట్ సే ఆల్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఆర్ బై చాయిస్. సమ్ పీపుల్ దే కుడ్ నాట్ డూ, ఎందుకంటే ఇండియా రాలేరు, ఎందుకంటే ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత జాబ్ రాదు. తర్వాత అక్కడైతే ఈవెన్ ఇఫ్ యూ స్టార్ట్ వర్కింగ్ ఇన్ మెక్డానల్డ్స్ అయితే $15 per hour వేసుకోండి మినిమం వేజ్. 10 గంటలు చేస్తే $150 per day. మరి నెల రోజులు చేస్తే హీ ఎర్న్స్ బిగ్ అమౌంట్ ఆఫ్ మనీ. సో వీళ్ళు, ఐ మీన్ ఈవెన్ సమ్ ఆఫ్ ది ఏమన్నా అంటే
ప్లీజ్ సమ్ ఆఫ్ ది ప్లేసెస్లో రెస్టారెంట్స్ కానీ ఎక్కడైనా కానీ దే అండర్ పే. సో అది కూడా ఉంది. సో దే ఆర్ విప్పింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ నౌ. ఓకే. అండ్ ఐ మీన్ ఇట్ ఈస్ నీడెడ్. ఇప్పుడు మీరు దిస్ ఈజ్ అ వెరీ బర్నింగ్ ప్రాబ్లమ్. మన బ్రెగ్జిట్ చూస్తే కూడా అంతే, ఫ్రాన్స్లో కూడా అంతే. కెనడా ఈజ్ నాట్ డూయింగ్ ఇట్, దే ఆర్ విప్పింగ్ ఆఫ్. సో బేసికల్గా ఏంటంటే ఈవెన్ ఇండియా ఈజ్ డూయింగ్ ఇట్, ఐ వుడ్ సే. ఐ హర్డ్ సంథింగ్, దే వాంటెడ్ టు see if they are Indians or not and all. So I think everybody wants to make sure, they wanted to clean up the mess. And it's not the mess, but it is more of a regulatory lifestyle. ఇప్పుడు నేను వచ్చినాను కదా, సో I would say I struggled for 25 years to come to this state కదా. ఇప్పుడు గ్రీన్ కార్డ్ రావాలంటే ఒక్క తప్పు చేయకూడదు. యూ కెన్ ఆస్క్ ఎనీబడి. మీ దగ్గర DUI కానీ, అంటే డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ కానీ, ఎనీ ఫినాన్షియల్ ఫ్రాడ్ కానీ, పోలీస్ కేసు కానీ, లేకపోతే ఎనీ స్మాల్ కంప్లైంట్ లేకుండా మీరు 5 years ఉండాలి H1B తర్వాత ఆర్ J1 తర్వాత, వాట్ ఎవర్ ఇట్ ఈస్. 5 years వెయిట్ చేయాలి గ్రీన్ కార్డ్ మీద. 5th yearలో మీరు అప్లై చేసుకుంటారు సిటిజన్షిప్. అక్కడ నుంచి మళ్ళీ 6 years వరకు తప్పు చేయకుండా ఉండాలి. సో యు ఆర్ లివింగ్ ఇన్ ఏ రెగ్యులేటెడ్ లైఫ్ స్టైల్. ఇంత చేస్తాము మనము, వీ లివ్ ఏ వెరీ హంబుల్ లైఫ్. అండ్ దెన్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒకడు వస్తాడు, దాన్ని దాటి వస్తాడు, నాకు ఎవడు లేడు అంటాడు, అసైలం అప్లై చేసుకుంటాడు, గ్రీన్ కార్డ్ వస్తుంది. ఎందుకు వస్తుంది? సో దాట్ ఈస్ ద పెయిన్. ఇప్పుడు యావరేజ్ అమెరికన్, ఇప్పుడు నేనైనా కానీ, ఇప్పుడు మనం ఇంత కష్టపడి వచ్చినాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ కంపెనీస్లో పనిచేసే వాళ్ళకి, వాళ్ళు దే ఆర్ నాట్ సమ్ పీపుల్ ఆర్ క్వాలిఫైడ్ అండర్ EB1A అంటారు. ఓకే. బట్ మెజారిటీ 1 EB2లో వస్తారు అనమాట. EB2 అంటే లాటరీ, అది మూవ్ అవుతూ ఉంటుంది. పాపం ఒక్కొక్కళ్ళు 17 years 18 years వెయిట్ చేసిన తర్వాత, సాడ్ పార్ట్ ఏంటంటే 18-20 years తర్వాత దట్ కిడ్ విల్ బికమ్ అన్ F1. ఎందుకంటే ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఇట్. ఇన్ని చేసుకొని మనం ట్యాక్స్ కట్టుకుంటున్నప్పుడు ఎవడో ఒకడు గోడ దూకొచ్చి నాకు సిటిజన్షిప్ తీసుకుంటే ఇట్ ఈస్ పెయిన్ కదా. సో దట్ ఈస్ ద పెయిన్ పాయింట్, దట్ ఈస్ వేర్ వీఆర్ విప్పింగ్ ఇట్. ఓకే, ఈ పాయింట్కి వస్తున్నాను. ఇఫ్ యూ కుడ్ ఆన్సర్ దిస్. ట్రంప్ వచ్చిన తర్వాత ఇది ఎక్కువైంది, ఈ ఏరువేత ఎక్కువైంది అని చెప్పి, అంటే ఇది బ్లేమ్ అనుకోవాలా, లేకపోతే రిపబ్లికన్స్ ఇంకా స్ట్రెంథన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు యూఎస్ని? ఎలా చూడాలి దీన్ని? యాక్చువల్గా ఇది మీడియా మేనేజ్మెంట్ అంతే, ట్రంప్ మీడియా మేనేజ్మెంట్ అంతే. ఈవెన్ ఒబామా he actually did the same thing. But he is a very polished guy. Trump is the aura అంతే. సో ఏది చేసినా కానీ హీ వాంట్స్ ఇట్ టు బీ మేకింగ్ షూర్. ఇప్పుడు ఏంటంటే ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక దగ్గర స్పీడింగ్ నడుస్తూ ఉంది. యూఎస్లో ఎట్లా అంటే, ఇండియాలో ఉండదు కానీ, కాప్ కార్ ఆగుందంటే 60 పోవాలన్నవాడు 50కే వచ్చేస్తాడు. సో బాగా స్పీడింగ్ జరుగుతుంది, మన దగ్గర స్టాఫ్ లేదు. మనం ఏం చేస్తాము, ఒక పోలీస్ కార్ అక్కడ పెట్టి వదిలేస్తాం. ఆ పోలీస్ కార్లో పోలీస్ ఉన్నాడా లేదా తెలియదు కానీ, ఆ పోయేవాడైతే స్పీడ్ ఆపుతాడు కదా. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ డూయింగ్ ఇన్ మై పర్స్పెక్టివ్. ఓకే. సో అంటే హీఈస్ నాట్ డూయింగ్, ఎట్లా ఉందంటే హీఈస్ ప్లాంటింగ్ థింగ్స్, భయం మొదలుపెట్టిండు. అండ్ ఎక్కడో అక్కడ సర్దుకుంటారు. తప్పు చేయొద్దు, యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్, బట్ ఫాలో ద రూల్, సింపుల్. ఓకే. ఫర్ సపోజ్ నేను ఒక ఇండియన్ని, నేను అమెరికా రావాలనుకుంటున్నాను. నాకు స్టెమ్ మీద, అంటే స్టెమ్లో ఉన్న కొన్నింటి మీద ఐఎమ్ ఓకే, నాకే అవకాశం ఉంటుందా, లేకపోతే మిగతా వాళ్ళకి అవకాశం? మీకు కూడా ఉంటుందండి. ఎట్లా అంటే ఇప్పుడు పంపించేస్తున్నాడు అంటే ఒక భయానక వాతావరణం ఏం లేదండి. వాట్స్ ఆర్ ఆప్షన్స్, నా అవకాశాలు ఏంటి, ఛాన్సెస్ ఏంటి, ఎందుకు భయపడకూడదు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. అవును. ఓకే, కానీ యూ కెనాట్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా అని ఇప్పుడు లెట్స్ సే యూ కెనాట్, ఇండియాలో ఒక మామూలు కార్పొరేటర్ కూడా చాలామందిని బెదిరిస్తాడు. ఐ నో దాట్ ఫర్ అ ఫ్యాక్ట్, ఎందుకంటే ఐఎమ్ అన్ ఇండియన్ బై బర్త్. సో అక్కడ ఇప్పుడు యు ఆర్ కమింగ్ టు దట్ కంట్రీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారంటే బీ కేర్ఫుల్ విత్ యువర్ సోషల్ మీడియా. బికాస్ ఏంటంటే నౌ ఎవ్రీథింగ్ ఈజ్ సోషల్ మీడియా, రైట్? యూ స్ప్రెడ్ సమ్ గాసిప్ అండ్ దట్ గాసిప్ బికమ్స్ ఎ ఫ్యాక్ట్. సో వీ డోంట్ వాంట్ దాట్. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇఫ్ యువర్ క్రెడెన్షియల్స్ ఆర్ రైట్, వై విల్ ఎనీబడి స్టాప్? నోబడి విల్ స్టాప్ యూ. అండ్ you are coming to a university, you follow the, ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఒక చెక్ లిస్ట్ ఉంటుంది, ఆ చెక్ లిస్ట్ ఫాలో అయితే యు ఆర్ దేర్. ఓకే, ఇస్ నథింగ్ విల్ స్టాప్. ఐ విల్ టెల్ యూ, అన్లెస్ ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే సర్టిఫికేట్ ఫ్యాబ్రికేషన్స్ చేసుకొని, లేకపోతే
I hate to say this, but it is a fact that you don't have a credential, but you claim your credentials. అట్లా అయితే పట్టుకుంటారు కానీ I don't think as of now, if you are very legal, America is, I'll still say it is the land of opportunities. Everybody wants to come to America. ఈ రెండు ఉంటే మళ్ళీ ఎక్కడ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతూ ఉంది. అండ్ వాట్ వాస్ ద పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు కావచ్చు, లేకపోతే ఈ విషయంలో కావచ్చు, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ అంటే ఏం చెప్పుకోవచ్చు? పాజిటివ్స్ నెగిటివ్స్ అంటే పాజిటివ్ ఏంటంటే an average American will become more stronger. Our progeny will become more stronger. Our diaspora will become more stronger. నెగటివ్ ఏంటంటే I always side to the people. ఏంటంటే they waited for this long and then something goes wrong, they have to go back to India. Extensions లేవు, regulations are getting tightened. Families India రావాలి అంటే it's pain. So I mean that could be debated. ఎందుకంటే that is not my choice, it's by policy they are making. సో అదొక నెగటివిటీ. రెండవది ఏంటంటే we may lose a talent. America needs talent, and a very talented person, if his H-1B visa is expiring, he applied for a green card and it is taking years and years of time, and he has, because of the policy, if he has to come back to come back to India or his respective place, he contributed half of his taxes to the country, but then he has to move back with his family, and then the family system also, kids also, it will be very difficult for them to handle the situation. As an Indian, I feel it in a very painful way. టఫ్ సిచ్యువేషన్, ఎందుకంటే మీరు అక్కడ ఒక పొజిషన్లో ఉన్నారు అండ్ అలా అని చెప్పి ఇక్కడ వాళ్ళని విడిచిపెట్టలేదు. We don't want ఇప్పుడు we wanted, ఇప్పుడు నేను పక్కకి తిరిగి చూస్తే ఒక ఇండియన్ ఉన్నాడు అనుకోండి, ఈవెన్ దో లెట్స్ సే నేను తెలుగు కదా, పంజాబీ ఉన్నాడు అనుకోండి, స్టిల్ ఫైన్ ఇండియన్. సో we feel very safe, we feel that environment. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు పక్క తిరిగి చూస్తే if you find a white guy or an African American or a Chinese, we never get interacted. So we wanted our people to be there, I wanted them to be there, but we wanted to also follow the rule of the land. ఓకే, చాలామంది అక్కడున్న వాళ్ళు కూడా ఈ పాడ్కాస్ట్ చూస్తూ ఉంటారు కాబట్టి, ఫర్ సపోజ్ వాళ్ళకి ఒక ఇబ్బంది ఉంది, ఐ మీన్ వెళ్ళిపోయే సందర్భంలో కావచ్చు, వాట్ కైండ్ ఆఫ్ అసిస్టెన్స్ దట్ యూ కెన్ గివ్? మీరు ఇచ్చే అసిస్టెన్స్ ఎలా ఉంటుంది, సపోర్ట్ ఎలా ఉంటుంది, ఎంతవరకు ఇవ్వగలరు? అన్ఫార్చునేట్లీ అది ఇట్స్ ఎ వెరీ టఫ్ క్వశ్చన్ టు ఆన్సర్. ఎందుకంటే ద ప్రాబ్లమ్ ఈజ్ దే కమ్, ఇప్పుడు మీరు మీ కంపెనీ ద్వారా వచ్చినారు, ఇట్ డిపెండ్స్ ఆన్ ద కంపెనీ పాలసీ. గవర్నమెంట్ కెనాట్ డూ ఎనీథింగ్. ఓకే, ఇప్పుడు సాడ్ పార్ట్ ఏంటంటే ఈ ఇమిగ్రెంట్స్కి వాళ్ళు ఏం చేస్తున్నారంటే దే పే యూ ద టికెట్ టు కమ్ బ్యాక్. దట్ ఈస్ ద లీస్ట్ థింగ్ ద గవర్నమెంట్ కెన్ డూ, బట్ ఇట్స్ ద వర్స్ట్ థింగ్ టు టేక్ ఇట్. ఎందుకంటే వన్స్ యూ టేక్ దాట్ యూ విల్ నెవర్ స్టెప్ ఇన్ టు ద కంట్రీ. ఒకప్పుడు దానికన్నా ఇప్పుడు ఇంకా రూల్స్ స్ట్రిక్ట్ అవుతూ ఉన్నాయి ఇక్కడ నుంచి వెళ్ళే స్టూడెంట్స్ విషయంలో. సో ఇక్కడ స్టూడెంట్స్ మీరు అన్నట్టుగా మెడికల్గా ఎక్కువగా ఉంటూ ఉంటారు అండ్ లేటర్ ఆన్ ఐటీ ప్రొఫెషనల్స్. సో ఇప్పుడు వీళ్ళు చేయాల్సింది ఏంటి? ఒకప్పుడు పరిస్థితికి ఇప్పుడు పరిస్థితికి వీళ్ళు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అమెరికా రావాలంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? లేదు అనుకున్నప్పుడు మిగతా ఆల్టర్నేటివ్స్ వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకున్న ఛాన్సెస్ ఏంటండి? సో అగైన్ ఇట్స్ అ వెరీ కాంట్రవర్షియల్ క్వశ్చన్. అయితే ఎట్లా చెప్పాలంటే, ఎస్, ఇట్ ఈస్ ఎ వెరీ డిఫికల్ట్ పాత్ రైట్ నౌ. ఐ కెన్ అగ్రీ, ఐ కెన్ ఎండోర్స్ యూ టు దాట్. ఏంటంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఇప్పుడు మీరు యూ నో యూ కెన్ మేక్ ఇట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్, అగైన్ ఐఎమ్ ఏ ప్రొఫెసర్, సో ఐల్ టెల్ యూ ఎగ్జాంపుల్. బేస్బాల్కి ఆడేటప్పుడు 3 సార్లు యూ కెన్ మిస్ 3 times, ఆఫ్టర్ దట్ యూఆర్ అవుట్. సో ఫస్ట్ టైం మీరు మ్యాచ్ చూసినప్పుడు ఫస్ట్ టైం వేసినప్పుడు బాల్ వదిలేస్తాడు. ఎనీ పవర్ఫుల్ బ్యాటర్ ఎట్లుంటాడంటే ఫస్ట్ బాల్ వదిలేస్తాడు, దాన్ని ఏమంటారంటే గుడ్ లీవ్ అంటారు. రెండోసారి బాల్కి స్వింగ్ చేస్తాడు. ఎందుకు స్వింగ్ చేస్తాడు? అది కూడా మిస్ అవుతుంది. ద రీజన్ వై హీ స్వింగ్స్ ఈజ్ హీ వాంటెడ్ టు ఎస్టిమేట్ ద పేస్ ఆఫ్ ద బాల్ ఎట్లా వస్తుందని. థర్డ్ కొడతాడు. సో యూ హ్యావ్, ఇఫ్ యూ ఆర్ వెరీ కాన్ఫిడెంట్ లైక్ దాట్, యూ స్టిల్ కెన్ మేక్ ఇట్. ఇంకోటి ఏంటంటే, ఇఫ్ యూ ఆర్ లైక్ టాపర్ ఆఫ్ ద బ్యాచ్ అనుకోండి, మీరు ఉన్నారనుకోండి, లెట్స్ సే నాట్ ఎవ్రీ ఐ హ్యావ్ టు సే నాట్ ఎవ్రీబడి వుడ్ బి ద టాపర్, బట్ ప్యాషన్ అండ్ దెన్ రిలెంట్లెస్ రీచ్ అవుట్ విల్ హెల్ప్. ఎందుకంటే ఇప్పుడు ఇన్ అవర్ ప్లేస్ మాది వీ ప్రొవైడ్ 13,000 జాబ్స్ కదా. సో ఎట్లా ఉంటుందంటే, క్యాటర్పిల్లర్కి సెకండ్ ఇయర్ నుంచి ఇంటర్న్షిప్స్ ఉంటాయి. యూ కమ్ టు ద కంట్రీ,
వర్క్ హార్డ్, గో టు ద ఇంటర్న్షిప్స్. మనం వచ్చింది తిన్నామా, తాగినామా, పడుకున్నామా కాకుండా యూ ఫోకస్ దేర్ అండ్ యూ హ్యావ్ టు ఏంటంటే యూ రీచ్ అవుట్ టు పీపుల్. యూఎస్లో ఆస్క్ ఫర్ హెల్ప్, యూ విల్ గెట్ ఇట్. దే విల్ హెల్ప్, ఎనీబడి విల్ హెల్ప్. దెన్ అంటే హెల్ప్ అంటే టు అన్ ఎక్స్టెంట్. దెన్ యూ కైండ్ ఆఫ్ ఫైండ్ యువర్ వే, ప్లాన్ యువర్ కెరీర్ అహెడ్, ఫాలో ద రూల్ అగైన్. సే ఇప్పుడు మనకి ఓపీటీ లేదనుకోండి, ఓకే ఓపీటీ లేదు, 2 years అయినాయి, వెదర్ వేర్ గోనా మేక్ ఇట్ ఆర్ నాట్, ఆర్ వి ఫైనాన్షియలీ స్టేబుల్ ఆర్ నాట్, ఇవన్నీ ఎస్టిమేట్ చేసుకుంటేనే ఐ వుడ్ సే దే విల్ హ్యావ్ ఎ ప్లెజెంట్ వాక్. చాలా వరకు నేను అబ్జర్వ్ చేసిన వాళ్ళు ఏంటంటే, ఐ మీన్ ఐ కమ్ ఫ్రమ్ ఎ వెరీ స్మాల్ సిటీ, సో ఐ కెన్ ఓన్లీ స్పీక్ అబౌట్ పీపుల్ ఫ్రమ్ మై సిటీ. ఫర్దర్ అదే అడుగుదాం అనుకుంటాం, మీ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యిందని చెప్పి, బట్ ఇది కంక్లూడ్ అయిన తర్వాత వెళ్తాను. సో దెన్ ఏంటంటే వి దాంట్లో అవకాశాలు తక్కువ ఉంటాయి. సో మీరు ఆ సిటీకి వస్తున్నారు అంటే తల్లిదండ్రులను ఎంత బ్యాంకులో లోన్లు పెట్టి తీసుకొస్తారు, దాట్ ఈస్ సంథింగ్ వి ఆల్సో షుడ్ ఎస్టిమేట్. ఇప్పుడు రన్వే ఎంత దూరం ఉందనేది చూసుకోవాలా. ఇప్పుడు మనం అప్పు చేసి తీసుకొస్తాం తల్లి. వై ఐ టెల్ యూ, మా నాయన దగ్గర హీ యూజ్ టు వర్క్. వాళ్ళ అబ్బాయి వచ్చినాడు ఇలినాయ్ స్టేట్ యూనివర్సిటీకి. దే నాట్ వెరీ రిచ్, బ్యాంకులో లోన్లు పెట్టినారు, అన్నీ పెట్టినారు. ఇన్ పర్సూట్ ఏంటంటే కొడుకు పోయి సంపాదించి ఆ డబ్బులు తిరిగి తీసుకొస్తే అతను కట్టుకొని కొడుకు సంపాదించుకుంటాడు. దీంట్లో ఏంటంటే మన దగ్గర రూపాయి ఉంది, మనం 5 రూపాయలు ఖర్చు పెట్టినాం. ఈ కొడుకు 5 రూపాయలు సంపాదించి వెనక్కి ఇచ్చి మళ్ళీ 5 రూపాయలు సంపాదించేటప్పటికి ఇట్స్ వెరీ హార్డ్. సో ఐ మీన్ దిస్ ఇస్ హౌ ఐ వుడ్ లవ్ టు టెల్ పీపుల్, ఇఫ్ యూ హ్యావ్ టు ప్లాన్, ఓకే అక్కడ వెళ్ళక ముందే. సారీ ఫర్ ది ఇంటరప్షన్. చాలా పర్సెప్షన్ చూసేది వినేది ఏంటంటే అక్కడికి వెళ్ళిపోతే చాలు, తర్వాత చూసుకోవచ్చు. అదే ప్రాబ్లం ఏంటంటే సమ్ పీపుల్ ఆర్ వెరీ, ఐ వుడ్ సే ఐ వుడ్ డిఫర్ మై ఆర్గ్యుమెంట్స్, కానీ సమ్ పీపుల్ విల్ బి వెరీ మెటికులస్లీ ప్లాన్డ్. దే న్యూ ఎగ్జాక్ట్లీ వాట్ టు డూ, దే న్యూ ఎగ్జాక్ట్లీ వేర్ టు స్టే, ఎండ్ పాయింట్ వరకు ప్లాన్ చేసుకుంటారు. కొంతమంది ఏంటంటే వచ్చేస్తారు అక్కడ, వచ్చేసిన తర్వాత దెన్ దే విల్ సీనియర్స్ని పట్టుకొని, లేకపోతే పీపుల్ విల్ గైడ్. బట్ ఏంటంటే ఈవెన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు నన్ను ఇన్వైట్ చేసినారు, లేదా యు ఆర్ మై రూమ్మేట్, ఫస్ట్ యూ హ్యావ్ టు, ఈవెన్ ఏరోప్లేన్లో కూడా ఫస్ట్ నువ్వు మాస్క్ పెట్టుకో, తర్వాత పక్కనోడికి పెట్టు అంటారు, రైట్? సేమ్ థింగ్ ఇది కూడా అంతే. ఇప్పుడు నేనంతా మీరు దగ్గరైనా ముందు మీ జాబ్ చూసుకోవాలా, మీ కెరీర్ సెట్ చేసుకోవాలా, మీ అప్పులు తీర్చుకోవాలా, దెన్ యూ హెల్ప్ మీ. సో అది రావటానికి ఇప్పుడు కొద్దిగా టైట్ ఉంది పరిస్థితి. అర్లియర్ పీపుల్ కెన్ హెల్ప్, పీపుల్ కెన్ రిఫర్, కానీ నౌ రిఫరల్స్ ఆల్సో బికమింగ్ లిటిల్ హార్డ్. ఓకే, ఆఫ్ కోర్స్ మీరు అన్నట్టు ఆ దేశాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు రూల్స్ కొంచెం స్ట్రిక్ట్ అయినప్పుడు ఫస్ట్ వాళ్ళు కాపాడుకుంటే తర్వాత ఇట్ విల్ టేక్ టైం సెట్ అవ్వడానికి అయిన తర్వాత. సో ఐ జస్ట్ వాంట్ టు నో ఫ్రమ్ యూ, ఎందుకంటే నేను ఈ గురించి చదువుతున్నప్పుడు ఫ్రమ్ వెరీ మిడిల్ క్లాస్ అని చెప్పి ఒక దగ్గర కోట్ చేస్తుంది. ఇంట్రెస్టింగ్, ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి అక్కడికి వెళ్ళి దట్టు ఈయనకి ఈ పొజిషన్ ఉండడం అంటే అది అంత ఈజీ కాదు. ఇక్కడ ఎలా ఉండింది అండ్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అండ్ ఎలా జర్నీ అక్కడికి? మై డాడ్ ఈస్ అ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఓకే. So my mom was a housewife. Only thing they gave me was, I mean, I also have to give credit to God too. ఎందుకంటే maybe I'm very smart. I did not know. So then I'm always like 85%, 90%. Then I cleared masters from Osmania. Then I did my PhD. Osmania. Then I did my PhD from Central University. But then again, then I went back to Reddy's. I was there in Reddy's, but then I was not satisfied. Okay. So again, the same thing you said, the America glitch was there in me, so it was biting me. I said, okay. ఓకే, ఎలా జరిగింది అంటే రెడ్డీస్ నుంచి వెళ్ళాలని ఎందుకు అనిపించింది? అమెరికా ఎందుకు వెళ్ళాలంటే ఇట్స్ ఆనెస్ట్గా చెప్పాలా, ప్లీజ్. ఈగో అంటే ఎట్లా? ఈగో హర్ట్ అవుతుంది అనమాట. లెట్స్ సే జనరల్ టెండెన్సీ చెప్తా. ఐ మీన్ అగైన్ దిస్ ఇస్ ఓన్లీ మై లైఫ్ స్టోరీ కాబట్టి ఐ కెన్ సే దట్. సో వెన్ ఎవర్ యు ఆర్ ఇన్ ఇన్స్టిట్యూషన్, ఎట్లుంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను స్మార్ట్ అనుకున్నాను, నాకు మొత్తం తెలుసు, నేను చేయగలను. సో మీరు వచ్చారు
సారీ టు రిఫర్ యూ. సో మీరు వచ్చారు, మీరు ఎట్లా నాకు ఎట్లా ఇంట్రడ్యూస్ చేసినారంటే హీ కేమ్ ఫ్రమ్ ద వెస్ట్, హీ వాంటెడ్ టు కమ్ బ్యాక్ టు ఇండియా టు సేవ్ ఇండియా, బ్లా బ్లా బ్లా, ఇదంతా బుల్షిట్. ఎందుకు వస్తాడంటే ఆడ ఆడ ఉద్యోగం పోయో లేకపోతే ఫెలోషిప్ పోయో వచ్చేస్తారు ఇక్కడికి. వచ్చేటప్పుడు ఏం చెప్తారంటే ఉద్యోగం పోయిందని ఎవరు చెప్పాడు. సో వచ్చినాక ఏం చేస్తారంటే దెన్ దే స్టార్ట్ టేకింగ్ యువర్ క్రెడిట్ అండ్ గో టు ద మేనేజ్మెంట్. దే డోంట్ గివ్ యూ క్రెడిట్ బికాస్ దే ఆర్ ఇన్సెక్యూర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సో అది ఆ షిటీ నేచర్ నాకు నచ్చలేదు. ఓకే అట్లా నన్ను ఆ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ మార్చినా ఎక్కడ నాకు బ్రెయిన్ ఆగలేదు. ఓకే సో దెన్ ఐ సైడ్ ఓకే ఇదే అమెరికా పోతే సెట్, అమెరికా పోతే పొరుగుంటి పుల్లకూరు రుచి అమెరికా పోతే అనుకున్నా. దెన్ ఐ వెంట్ ఇన్ టు మై ఫస్ట్ స్టే వాజ్ అట్ యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఫ్లోరిడా. ఓకే కానీ నాకు బాగా అనిపిస్తుంది. అంటే సాధారణంగా ఏదో కెరియర్ కోసం వెళ్ళడమో లేకపోతే హాలీవుడ్ మూవీస్ చూసి వాటి కోసం వెళ్ళడం కన్నా చిన్న ఈగో, దట్స్ గ్రేట్. దాని తర్వాత దెన్ అక్కడ పోయినాక దెన్ ఐ రియలైజ్ దట్ ద ఫ్యూచర్ ఈజ్ నాట్ హియర్, ద ఫ్యూచర్ ఈజ్ ఇన్ సర్జరీ, న్యూరో సర్జరీ అని అనిపించింది. దెన్ ఐ వెంట్ ఐ వాజ్ ట్రైన్డ్ అట్ కేస్ వెస్టర్న్ క్లీవ్లాండ్. కేస్ వెస్టర్న్ క్లీవ్లాండ్ clinic is the third in the world. So then I got trained there. Then the destiny changed. ఎందుకంటే it's more like a Harvard. So it's more it is these are called Ivy League schools. So కేస్ వెస్టర్న్లో ట్రైన్ అయిన తర్వాత దెన్ ఐ మూవ్ టు యూనివర్సిటీ ఆఫ్ ఇల్నాయ్ which became a parent institution. There I have 100 publications. I mentored 50 research. యూజువల్ కేక్ వాక్లే చెప్తూ ఉన్నారు, బట్ ఎక్కడ దగ్గర కొంచెం మీరు కింద మీద పడి ఉండాలి. పడుతూనే ఉంటాం, లేస్తూనే ఉంటాం. బికాస్ అలాంటివి విన్నప్పుడు మన వాళ్ళు కూడా ఎక్కువ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ యూత్కి ఇన్స్పిరేషన్, ఆఫ్ కోర్స్ జెన్ జీస్కి బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడి నుంచి మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మీరు ఫేస్ చేసిన ఇష్యూస్ అండ్ బికాస్ అందరూ ఊహించుకుంటారు అమెరికాని కానీ రంగుల ప్రపంచం చాలా ఈజీ. ఏం లేదండి, దెర్ వర్ డేస్ ఎవ్రీ ఫ్రైడే అక్కడ ఆలు చీప్, ఓకే, దెన్ బ్రెడ్, సమ్టైమ్స్ వీ యూజ్ టు ఈట్ దాట్. ఏంటంటే వీ కేమ్ దేర్ ఫర్ అ పర్పస్, రైట్. ఇంకోటి ఏంటంటే నిలబడాలి అంటే యూ హ్యావ్ టు ఫైట్, కంపీట్ అక్కడ. సో ఎక్కడైనా సరే యూ హ్యావ్ టు ఫైట్ సో దట్ ఇంకోటి ఏంటంటే ఇది ఎట్లా ఉంటుందంటే మెడికల్ బ్యాక్గ్రౌండ్, హౌ మచ్ యూ సో దట్ మచ్ యూ రీప్. మీరు ఎంత కష్టపడతారో ఆ క్రెడిట్ మీకే వస్తుంది, ఎందుకంటే పక్కన ఒకటి తీసుకోవడానికి లేదు. సో ఐ యూస్ టు వర్క్ late hours in the nights as well. So then I moved into professorship. And వాళ్ళు ఏం చెప్తారంటే యూ హ్యావ్ టు ప్రొడ్యూస్ పబ్లికేషన్స్. అంటే ఐ ఆల్సో హ్యావ్ ఎ ప్యాటెంట్, ఐ ఫౌండ్ అ క్యూర్ ఫర్ క్యాన్సర్. సో జస్ట్ దట్ వాజ్ అంటే ఇట్స్ పాసిబుల్. ఐ మీన్ వీ కెనాట్ సే దట్స్ అ రాంగ్ వర్డ్, ఐ టేక్ ఇట్ బ్యాక్. ఏంటంటే ఆ స్పెక్ట్రమ్లో వీ వర్ లైక్ ఫస్ట్ ఐ థింక్. వీ సబ్మిటెడ్ ద ఫుల్ ప్యాటెంట్ అండ్ ఆల్. సో టేక్ హోమ్ మెసేజ్ ఏంటంటే జస్ట్ రిపీట్ స్టీవ్ జాబ్స్ థింగ్స్, స్టే యాంగ్రీ, స్టే ఫూలిష్. ఎవ్రీథింగ్ వోంట్ వర్క్. ఇప్పుడు మీ దగ్గర తాళాలు ఉన్నాయి అనుకోండి, ఒక తాళమే ఉంది, 100 డోర్లు ఉన్నాయి, 10 తీసి ఆగితే కాదు కదా. యూ హ్యావ్ టు ఓపెన్ ఆల్ ద 100. ఏ డోర్లో ఏముందో ఎవరికి తెలియదు కదా. సో దట్ ఈస్ హౌ పీపుల్ విల్ బీ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు ఫర్ జాయినింగ్ విత్ ఆర్ పాడ్కాస్ట్లో జాయిన్ అయ్యి చాలా అంశాలు చెప్పుకొచ్చారు. It was an interesting conversation with you. Thanks a lot once again. No problem. Thanks for the invitation.